హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం కుమారి ఆంటీ షాప్ దగ్గర ఉన్నాం. సో మీ అందరికీ బాగా తెలుసు, బాగా వైరల్ అయిపోతున్న కుమార్ ఆంటీ ఫుల్ మీల్స్ ఇప్పుడు ప్రస్తుతం 450 రూపాయలంట. సో మరి 450 రూపాయలకి అసలు ఏమేమి కర్రీస్ ఉన్నాయి, ఏం పెడుతుంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. జనాలు అయితే మాత్రం చాలా మంది ఇక్కడికి విపరీతంగా వస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా మీరు చూడొచ్చు. సో అంటే రోజుకి వీళ్ళ శాలరీ ఎంత ఉంటుందో తెలియదు, కానీ డైలీ వచ్చి మాత్రం 400 మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒకసారి అడుగుదాం. ఒక్కసారి దయచేసి వినండి. అమ్మా, ఇది నేను మన ప్రజా నాయకుడు, ప్రజల నాయకుడు కాబట్టి ఇవాళ మనల్ని స్పందించడం జరిగింది. మీ ఒక్క మాటకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మీ తమ్ముడు అనుకోండి, ఈ మాట్లాడండి సార్, ఒక్క మాట చెప్పండి. మాట్లాడమని ఒక్క మాట చెప్పండి అక్క. కాదు నాన్న, ఒక విషయం చెప్తున్నా. ఆయన మనం ఎంత అదృష్టం చేసుకున్నాం. ఒక్క నిమిషం నేను చెప్పాను. రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది, చెప్తున్నాం. రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం సైలెంట్ ఉండు. ఇక్కడ అందరు జీవితాలు కొట్టి ఆడుకుంటారు. నీకు అర్థమవుతుందా? నేను ఒక మాట చెప్తా. ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని వల్ల మన వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది. మన సమస్యలు ఏంటనేది తీర్చే నాయకుడు మనకు వచ్చాడు. ఇవాళ ఆయన వచ్చారు కాబట్టి ఇవాళ ఒక చిరు వ్యాపారి ఆయన మహోన్నతమైన మనసుకు మనందరం చేతులెత్తి దండం పెట్టాలి. ఒకసారి చెప్పేదేనండి, ఇప్పుడు మీరు అన్ని చెప్పే గురించి నాకు తెలియదు, కానీ ఒక ఉన్న మాట ఈ 46 గురించి ఒక మాట మాట్లాడమని చెప్పండి అక్క. చాలు. ఇప్పుడు చెప్తాక మీకు చెప్తాక అది క్లియర్ చెప్తాక హైదరాబాద్ వాళ్ళకు 40 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు. మాకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం లేదు. ఈ రోజు కుమారి అక్క అంటే ఫేమస్ అయిపోయింది. మీ దగ్గరికి వచ్చి మా వినతి పత్రం సార్, ఈ 46 విషయం ఒక మాట్లాడండి సార్, ఒక మాట చెప్పండి అక్క. మీ తమ్ముడు లాంటి వాళ్ళం. ఇప్పుడు ఆయన నా ఒక్క సమస్య కాదు, ఆయన ప్రతి ఆయన కష్టం తెలిసిన మనిషి. కష్టం తెలిసిన మనిషి కదా. కష్టం తెలిసిన మనిషి అయితే 11 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు పోతే కనీసం స్పందించలేడు అక్క. దాని మీద 89 మార్కుల మీద వచ్చిన వాళ్ళకు స్పందిస్తున్నాడు. కానీ మేమేం పాపం చేసాం? ఈ చేయి తోటి చేయి గుర్తు చేసాం అక్క. ఓటు సమస్య చేయండి. నమస్తే. నమస్తే, మీ పేరు? ప్రవీణ్. సో ఏంటి, కుమార్ ఆంటీ భోజనం తినడానికి వచ్చారు ఇక్కడ? అవును. ఓకే, ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా? చేయలేదు, ఫస్ట్ టైం. యాక్చువల్గా ఏంటంటే కనుక ప్రపంచంలో అమ్మ వంటకి ఎవరు పేరు పెట్టరు, బట్ అలాంటిది ఇక్కడ ఇంతమంది జనాలు వస్తున్నారంటే కనుక ఏదో అనుకున్నాను. బట్ ఇవాళ ఇక్కడికి వచ్చాను, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను ఇవాళ ఎలా ఉంటుందో. బట్ దానికి అంత వాల్యూ ఉందా లేకుంటే కావాల్సి ఇలా చేస్తున్నారా లేకుంటే తెలియదు మనకి. బట్ మనం టేస్ట్ చేసినప్పుడు మనం చెప్పలేము కదా. అందుకని వచ్చాను, టేస్ట్ చేస్తామని చెప్పేసి. ఇవాళ తెలుసా మరి ప్లేట్ మీల్స్ ఎంతో తెలుసా? ఫుల్ మీల్స్ అంటే అప్పుడు ఫస్ట్ లో తక్కువ ఉందని చెప్పారు, బట్ ఇప్పుడు 450-400 రూపీస్ అని చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ ఎంతనో తెలియదు మనకి కూడా. తెచ్చుకున్నా డబ్బులు తెచ్చుకున్నాను. అంటే ఫోన్ పే ఉందో లేదో మరి? ఫోన్ పే లేకపోతే ఏముంది, ఇక్కడ ఏటీఎంకి వెళ్ళేసి డబ్బులు డ్రా చేసుకుని వచ్చేసి తీసి ఇచ్చేసి అయిపోతుంది. సో ఇక్కడ టేస్ట్ బాగుందని ఎవరు చెప్పారు నీకు? టేస్ట్ బాగుందని ఫస్ట్ నాకు తెలీదు, బట్ నేను న్యూస్ లో చూసాను. చాలా ఇట్లా అవుతుంది, ఫేమస్ అవుతుంది. ఎందుకు ఇంత జనాలు ఇక్కడికి వస్తున్నారని తెలియదు నాకు. బట్ ఎక్కడి నుంచి వచ్చావు? నాది యాక్చువల్గా ప్రాపర్ ఇక్కడే కడప నాది. ఇక్కడ నుంచి ఉండేది ఇక్కడే అత్తాపూర్లో ఉంటాను. అత్తాపూర్ నుంచి వచ్చాను ప్రజెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? అన్నవరం నుండి వచ్చానన్న. అన్నవరం నుంచి కుమార్ ఆంటీ భోజనం కుమార్ ఆంటీ ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చాను.
ఫుడ్ టేస్ట్ చేసి ఇంకా షాప్ పెట్టుకుని ఉందా, చాలా క్రౌడ్గా ఉంది, పెట్టక ప్లేట్ ఎంత దూరం వచ్చాక ప్లేట్ దొరికితే బెస్ట్ అనుకుని ఆలోచిస్తున్నా. ఓకే, అంటే ఎవరన్నా చెప్పారు ఇక్కడ టేస్ట్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా అన్న, అటు సైడ్ కూడా బాగా ఫేమస్ అయినాయి అన్న వీడియోస్. ఓహో, ఈ వీడియోస్ అటు అక్కడ కూడా బాగా ఫేమస్, వైజాగ్ సైడ్ కూడా ఫేమస్. అవునన్న. ఓకే, అంటే ప్రత్యేకంగా భోజనం తినడానికి వచ్చావు ఇక్కడికి? ఇంటి దగ్గర హైదరాబాద్ చూసి వస్తాను 1 వీక్ అని చెప్పేసి మామూలుగా ఫుడ్ టేస్ట్ చేద్దాం అన్న, వాళ్ళు ఇక్కడ ఉంటారన్న, ఫుడ్ టేస్ట్ చేద్దాం వచ్చానన్న. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టికెట్? బస్ అయితే 2000 అన్న, ఆ ట్రైన్ అయితే 900 అన్న. ఓకే, ఇక్కడ మీల్స్ ఎంతో తెలుసా? ప్లేట్ మీల్స్ 400 కదా, 450. 450. ఓకే, అంటే మామూలుగా సాధారణంగా బయట బిర్యానీ ఒక 200 కన్నా ఎక్కువ ఉండదేమో. మరి ఇక్కడ 450 అంటే ఒక మధ్య తరగతి వాళ్ళు తినలేరు ఎవరు. అవునన్న, అది కరెక్ట్ అంటవా? మరి కరెక్ట్ అంటే మన అంత ఆలోచించలేదన్న, బాగా వైరల్ ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చానన్న. సాధారణంగా మనిషి అన్ని కర్రీస్ ఎక్కువ తినలేడు. అవునన్న, అవును. మరి అవన్నీ ఆమె ఫుల్ మీల్స్ అంటే ఎన్ని రకాలు వస్తున్నాయి బ్రో కర్రీస్? ఒక 4-5 ఐటమ్స్ వస్తాయి కదా, ఫిష్ అని, చికెన్ అని, బోటి అని, అన్నీ ఒకేసారి తింటే ఏమైంది? ఒకసారి కదా ట్రై చేద్దామని వచ్చాం మేము డైలీ తినే వాళ్ళకి తెలియదు కదన్న మనకి. అంటే నాకేంటంటే ఇక్కడ త్వరలోనే ఒక క్లినిక్ ఓపెన్ చేస్తారా అనిపిస్తుంది. చెప్పు బ్రో. తెలీదన్న, టేస్ట్ చేయడానికి వచ్చినాను, అందరు టేస్ట్ చేసి వెళ్తానన్న. ఓకే, అంటే జస్ట్ టేస్ట్ చేయడానికి వచ్చావు? టేస్ట్ చేయడానికి వచ్చానన్న. టేస్ట్ చేయడానికి 450 రూపాయలు పెట్టాలి ఇప్పుడు నువ్వు. పర్లేదన్న, 450 కదా, బయట బోల్డ్ అంతకు వచ్చి పెడతా ఉంటాం. ఓకే, అంటే మరీ కరెక్ట్ కాదు కదా బ్రో, మరి ప్లేట్ మీల్స్ 450 అంటే ఏమన్నా అంత ఆలోచన సరౌండింగ్ ఏరియాలో ఆలోచన. ఇప్పుడు సాధారణంగా ఒక రోజుకే ఒక కూలీ 500 అలా సంపాదిస్తాడు, అందులో 450 రూపాయలు భోజనానికే పెట్టేస్తే ఎలా చెప్పు? అదంతా ఆలోచించలేదు, మాది ఒకసారి టేస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళం కదన్న, మేమంతా ఆలోచించామన్నా. సరే అయితే మరి టేస్ట్ చేయ. మరి ఓకే అన్న, టేస్ట్ ఒకటేనా? ఆంటీతో సెల్ఫీ అన్న దిగుతావా? కుదిరితే సెల్ఫీ అన్న. సరే అయితే రైట్. అయితే చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే కుమార్ ఆంటీ తన షాప్ ని రీఓపెన్ చేయడం జరిగింది. అండ్ మనం కూడా ఒక కథనం అయితే విన్నాం, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ షాప్కి వచ్చి కుమార్ ఆంటీ చేసిన వంటకాన్ని టేస్ట్ చేస్తారని. సో అవన్నీ కూడా పుకార్లు, అలాంటిది అంతే ఫేక్ న్యూస్. కానీ ఈ రోజు అయితే మాత్రం కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి గొడవ చేయడం మాత్రం చూసాం. ఆ విజువల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాం. ఎందుకంటే కుమార్ ఆంటీ గారు మీరు ఈసారి ఓటు ఎవరికి వేస్తారంటే టీడీపీకి వేస్తానని చెప్పింది. సో దాని గురించి ఏమైనా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారో ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పక్కన ఉన్న షాపుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద మొత్తంలో ఎక్కువగా క్రౌడ్ రావడం వల్ల వాళ్ళ బిజినెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అండ్ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో అందువల్ల కుమార్ ఆంటీ మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి. సో చూద్దాం మరి ఎంతవరకు ఈ కుమార్ ఆంటీ ఇంకా పాపులర్ అవుతుందో, ఎక్కడ ఆగుతుందో, ఇవన్నీ కూడా మనం త్వరలోనే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.